హాయ్ ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనమైతే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాము. అండ్ నేను కొన్ని డేస్ నుండి అయితే పాన్స్ నుండి యాక్టివేటెడ్ చార్కోల్కి సంబంధించిన ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది మధ్యన బాగా ఫేమస్ అవుతుంది కదా. అండ్ చార్కోల్ ఫేస్ వాష్ అయినా సోప్స్ అయినా మంచి రిజల్ట్ ఇస్తున్నాయని అయితే మనం బాగా చూస్తున్నాం కదా. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. ఒక 1.5 మంత్ నుండి అయితే యూజ్ చేస్తున్నా. సో బాగుంది, మంచిగా ఉంది. కానీ మనం ఏది యూజ్ చేసినా కూడా వాటర్ అనేది మంచిది ఉండాలన్నమాట. మంచిగా ప్యూరిఫైర్ అయిన వాటర్ అయితేనే మన స్కిన్కి బాగుంటుంది. సో సాల్ట్ వాటర్ అయినా కానీ, కాలువల నీళ్ళు, చెరువుల నీళ్ళు ఏదైనా కానీ స్కిన్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. అందరికీ కాదు, కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే బాగా స్కిన్ ఇష్యూస్ వస్తాయి, బాగా ట్యాన్ అయిపోతుంది. మనం ఎన్ని సోప్స్ వాడినా, ఎన్ని క్రీమ్స్ వాడినా కానీ వాటర్ తోటి వచ్చే ప్రాబ్లం నుండి అయితే మనము ఎస్కేప్ కాలేము. దాన్ని వాటర్ చేంజ్ అయితే తప్ప మంచి రిజల్ట్ అనేది ఉండదన్నమాట. సో ఒకసారి ఫేస్ వాష్ చేసేసి వచ్చి చూపిస్తా. సో నేనైతే ఇంకా ఇప్పుడు మంచి ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చి చూపిస్తాను మీకు. సో నేనైతే ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చిన. మనకి తెలియక ముందు ఇట్లా టవల్ తోటి తడి ఆరిపోవాలని ఇట్లా గబగబా ఇట్లా గట్టిగా తుడుస్తాం కదా. సో అట్లా ఎప్పుడు గట్టిగా తుడవద్దు, కొంచెం స్మూత్గానే తుడవాలి. ఎందుకంటే మన ఫేస్ బాడీ కన్నా ఫేస్ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్ ఉంటుంది అన్నమాట. సో అట్లా బాగా గట్టిగా రుద్దడం, తుడవడం అయితే చేయకండి. సో స్కిన్ అయితే మంచిగా డ్రై అయిపోయింది. ఒక 2 to 3 మినిట్స్ అయితే నేను గ్యాప్ తీసుకున్నా తుడుచుకున్న తర్వాత. సో అట్లా మంచి గ్యాప్ తీసుకుంటేనే స్కిన్కి మంచిగా అబ్జర్వ్ అవుతుంది. సో ఇంకా క్లీన్జింగ్ ప్రాసెస్ అంటే ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మన దగ్గర టోనర్స్ ఏం లేవు కాబట్టి మనం ఇట్లా డాబర్ గులాబరీ రోజ్ వాటర్ అయితే నేను యూజ్ చేస్తున్నా. ఇది దాదాపుగా చాలా ఇయర్స్ నుండి నేను వాడుతున్నాను అనమాట. మంచిగా ఉంటుంది, అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది మనకి, స్మెల్ అయినా ఏదైనా సరే. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసిర్రు ఆల్ స్కిన్ టైప్స్ అని. బట్ మనకి కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం ఒక్కొక్కసారి చెక్ చేసుకొని ఏదైనా ప్రోడక్ట్ మనకి పడట్లేదు అంటే దాన్ని వదిలేయడమే బెస్ట్. ఇంకా స్కిన్ ర్యాషెస్ అట్లాంటి బాగా ఇష్యూస్ వస్తాయి. సో అట్లా ఏం కాకముందే మధ్యలోనే మనం వదిలేస్తే బెస్ట్ అనమాట. సో ఇప్పుడైతే టోనర్కి బదులు ఇప్పుడు టోనింగ్ ప్రాసెస్లో మనము రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇది ఎట్లా యూజ్ చేయాలి కూడా చూపిస్తాను నేను మీకు. ఇట్లా కొన్ని డ్రాప్స్ మనం ఇట్లా తీసేసుకొని ఇట్లా మంచిగా చేతులతో ఇట్లా రబ్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకోవాలి అంతే. ఇది ఎంత మంచిగా అబ్జర్వ్ అయితే మనకి స్కిన్ అనేది అంత గ్లోయింగ్ ఉంటుంది. అంటే మనము రెడీ అయిన తర్వాత కొన్ని అవర్స్ అయినాక స్కిన్ అనేది ఇట్లా వాలిపోయిన ఫీలింగ్ అవుతుంది కదా. అట్లా వాలిపోయినా కూడా స్కిన్లో ఒక గ్లో లాంటిది, ఒక మేకప్ లుక్ అయితే కనిపిస్తుంది మనకి. నార్మల్గా ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్న వాళ్ళకి ఇట్లా పెట్టుకున్న వాళ్ళకి స్కిన్ అనేది కొంచెం తేడా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఒకసారి చెక్ చేయండి. జస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. బట్ ఇంకా నాకు ఇట్లా లేదు, జస్ట్ ఇట్లా అద్దుకోవడం అలవాటు చేసుకున్నాను అనమాట. బట్ ఇట్లా ట్యాప్ చేస్తే మాత్రము ఫేస్ అంతా ఇట్లా ట్యాప్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా వస్తుంది అండ్ స్కిన్కి మంచి హెల్ప్ అవుతుంది. బట్ నాకు ఇంకా ప్రాసెస్ మర్చిపోయి తొందరగా హడావిడిగా ఇట్లా అనుకోవడం అలవాటు అయిపోయింది. సో ఇట్లా మనము రోజ్ వాటర్ పెట్టుకున్న తర్వాత కూడా కంప్లీట్గా ఒక 5 మినిట్స్ అయితే మనం బ్రేక్ ఇవ్వాలి. ప్రతిదానికి ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి. అప్పుడే మంచిగా అబ్జర్వ్ అవుతుంది. జస్ట్ నేను ఇట్లా అయితే అనుకుంటా, కానీ మీరైతే ఇట్లానే అనుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. కానీ ఫేస్ మొత్తం అద్దినమా లేదా కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఇట్లా కళ్ళ పైన మనము స్కిప్ చేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే మనం ఇట్లా అంటూ ఉంటాం, కొంచెం కళ్ళకి అద్దదన్నమాట. సో అది కూడా చెక్ చేసుకొని
సో ఈలోపు ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఈలోపు ఇంకా మనం జుట్టు వేసుకోవడమా లేకపోతే చిక్కులు తీసుకోవడమా ఇట్లాంటి వర్క్స్ కూడా చేసుకోవచ్చు. నేను మధ్యలో మన చిన్న చిన్న వర్క్స్ జుట్టు వేసుకుంటూ అట్లా కూడా నేను రెడీ అవుతా. సో 5 minutes బ్రేక్ ఇద్దాం. సో ఇంకా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాల్సిన టైం వచ్చింది. సో 5 minutes అయితే మనం బ్రేక్ తీసుకున్నాము. ఈరోజు వాటర్ మంచిగా స్కిన్కి అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి. మరి ఎక్కువగా తీసుకోవద్దు, ఎందుకంటే కొంచెము ఆయిలీగా బ్లాక్ అనిపిస్తుంది. స్కిన్ మొత్తము బ్లాక్గా అయిపోయినట్టు ఇట్లా ఆయిల్ ఫేస్ లాగా అవుతుంది అన్నమాట. సో కొంచెమే తీసుకోవాలి, ఇట్లా ఒక డ్రాప్. ఎందుకంటే మనది ఆల్రెడీ ఆయిల్ ఫేస్ అనుకోండి, ఆయిల్ స్కిన్ అయితే బాగా ఎక్కువ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. సో నేను ఈ క్వాంటిటీ తీసుకుంటున్నా. ఇప్పుడైతే ఇది సరిపోదు అని అనిపిస్తే ఇంకొక చుక్క ఇట్లా తీసేసుకొని ఇట్లా చేతులకి పెట్టేసుకొని ఇట్లా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ ఒకసారి చూడండి, స్కిన్ పైన తెలుస్తుంది కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది కదా, స్కిన్ ఇక్కడ షైన్ అవుతుంది. సో ఇది మంచిగా షైన్ అవుతుంది మనకి. బయటికి వెళ్ళినప్పుడు కూడా స్కిన్ ఇట్లా ఇది మేకప్ లుక్ ఇస్తుంది మంచి షైనింగ్ తోటి. ఆల్రెడీ ఆయిలీగానే అయిపోయింది. అంటే మన స్కిన్ని బట్టి మనమైతే అప్లై చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి డ్రై స్కిన్ పోయి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఒక్కొక్కసారి కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా మనం ఒక 5 minutes అనేది బ్రేక్ తీసుకుందాము. ఇది మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి అండ్ ఇట్లా జస్ట్ ఇట్లా మంచిగా మసాజ్ అయితే చేసుకోవాలి. బట్ ఇట్లాంటి ప్రాపర్ ప్రొసీడర్స్ అనేది బాగా రోజులైంది తగ్గిపోయి. ఇట్లా అనాలి స్కిన్ ఎప్పుడైనా, ఇట్లా అనొద్దు. ఫైవ్ మినిట్స్ మళ్ళీ వచ్చేద్దాం. సో ఇంకా ఇప్పుడు క్లీన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి మీరు డే క్రీమ్ ఏదైనా యూజ్ చేస్తే డే క్రీమ్ కానీ, నేనైతే నార్మల్గా ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తున్నా. సో అది ఇప్పుడు మనం అప్లై చేసేసుకొని పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఒక 1 week అట్లా ట్రై చేసి చూడండి, స్కిన్ మీకు ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది అని అంటే. ఇట్లా మనము ఎప్పుడో ఒకసారి ఫేషియల్ చేయించుకోవడము, ఎప్పుడో ఒక్కసారి స్క్రబ్ చేసుకోవడము అది వేరు. మనము డైలీ రొటీన్గా ఇట్లా స్కిన్ మెయింటైన్ చేయడము అనేది కొంచెం వేరన్నమాట. సో మంచిగా ఉంటుంది స్కిన్ అనేది, ఫ్రెష్ ఉంటుంది, ఎప్పుడు రిఫ్రెష్గా ఉంటుంది మనకి. కాకపోతే డైలీ మనం ఇట్లా అలవాటు చేసుకోవాలి. అసలు ఫోన్లో చూస్తూ రెడీ అయింది ఏం తెలుస్తలేదు నాకు. సో ఇంకా ఇప్పుడు పౌడర్ వేసేసుకోవడమే. నాకు కొంచెము బాగా స్వెట్ వస్తుంది, కొంచెం ఆయిల్ స్కిన్ అండ్ కొంచెం ఇట్లా హీట్ ఉన్నా వేడి ఉన్నా ఇట్లా చెమటలు పడుతుంది అన్నమాట. అండ్ ఎప్పుడైనా సరే మనం రెడీ అయ్యేటప్పుడు మన స్కిన్కి చెమట పట్టకుండా చూసుకోవాలి. వేడి ఉన్నప్పుడు అట్లా మనం రెడీ అవుతాం అనుకోండి, స్కిన్ అంతా పేలిపోతుంది, అట్లా బాగా నల్లగా అనిపిస్తుంది, ఉన్నదానికంటే ట్యాన్ అనిపిస్తుంది, పేలిపోతుంది. అట్లా కాకుండా ఎప్పుడైనా సరే రెడీ అయ్యేటప్పుడు మంచిగా కూల్గా ఉన్నప్పుడు వెదర్, లేదంటే కంపల్సరీ ఫ్యాన్ అయితే నడవడం ఉండాలి. ఫ్యాన్ నడిస్తే మనకి చెమట పట్టదు రెడీ అయ్యేటప్పుడు. సో అట్లా స్కిన్ అనేది ఇట్లా పేలిపోయినట్టు అట్లా కనిపించకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఎండాకాలంలో రెడీ అయితే ఎట్లుంటుంది మనకి అట్లా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం పౌడర్ వేసేసుకొని మనము మాయిశ్చరైజర్ పెట్టి ఇట్లా రెడీ అయితే ఎంత పౌడర్ అంటే ఫుల్ పౌడర్ పడుతుంది ఫేస్కి. అసలు ఎంత వేసుకున్నా తక్కువనే అని అనిపిస్తుంది, అట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇట్లా మాయిశ్చరైజర్ ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట.
ఎందుకు అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తలేదు. బట్ మంచిగా పౌడర్ ఎంత వేసినా అబ్జర్వ్ చేసుకుంటే స్కిన్కి నార్మల్ టైంలో అది ఇట్లా పేలిపోయినట్టు ఉంటుంది, అట్లా ఏం ఉండకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్రెజెంట్ అయితే నేను ఒక 2 షేడ్సే వాడుతున్నా, ఇంకా నా దగ్గర ఫుల్ ఉన్నాయి లిప్స్టిక్స్, బట్ ఈ 2 షేడ్స్ వాడుతున్నా. ఇది మంచి లుక్ ఇస్తుంది మనకి, ఇట్లాంటి రాణి పింక్, ఏ కలర్ అయినా సరే స్కిన్కి మంచిగా కలిసిపోతుంది. ఇది మన స్కిన్లో మంచిగా కలిసిపోతుంది అన్నమాట. ఎక్కువగా పెట్టుకోలేదు, అంతకుముందు బాగా ఎక్కువగా యూజ్ చేసేది, బట్ ఇప్పుడు లైట్గా యూజ్ చేస్తున్నా. కాజల్, ఈ 2 షేడ్స్ ఉన్నాయన్నాను కదా, సో ఎప్పుడైనా సింగిల్ యూజ్ చేస్తా, బట్ ఒక్కొక్కసారి ఈ బేబీ పింక్ అనేది ఫేస్కి అస్సలు సెట్ కాదు, ఎందుకంటే నేను చామన్ ఛాయలు ఉంటాయి కాబట్టి సెట్ కాదు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తా చూడండి, అంతే. ఇది పెట్టేసిన తర్వాత నేను ఓన్లీ లైనరే యూజ్ చేస్తా, మస్కరా యూజ్ చేయను. ఈ లైనర్ని మస్కరా లాగా అండ్ లైనర్ లాగా రెండు విధాలుగా యూజ్ చేస్తా, చూపిస్తా ఆగండి. సో అంతే. ఇట్లా పైన లైనర్ లాగా యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇట్లా పెట్టేసి ఇట్లా ఇట్లా కంటి రెప్పలకి ఇట్లా యూజ్ చేస్తా. ఎందుకంటే మనము 2 తీసుకుంటే డైలీ వాడం కాబట్టి తొందరగా డ్రై అయిపోతాయి.
ఇంతే అండి, సింపుల్గా జస్ట్ సిటిఎం ప్రాసెస్ అండ్ ఒక లైనర్ ప్లస్ ఒక చిన్న లిప్స్టిక్ తోటి మనము మేకప్ లుక్ని క్రియేట్ చేయడం అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత చేంజ్ అనేది వచ్చింది అని అంటే, జస్ట్ మనం యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఏం లేవు, సింపుల్గా ఒక లైనర్ యూజ్ చేసినాము, లిప్స్టిక్ యూజ్ చేసినాము అంతే. కానీ చూడ్డానికి మనమైతే మేకప్ చేసుకొని రెడీ అయినట్టుగా, అంటే ఎంతో కొంత చేంజ్ అనేది మన ఫేస్లో తెలుస్తుంది కదా. స్కిన్ టోన్ ఏదైనా సరే మనం కొంచెం మంచిగా రెడీ అయినప్పుడే మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఫస్ట్ టైం అయితే ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా, బాయ్ మరి, థ్యాంక్ యూ.